హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే చకోడీలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ పిండికి 1.25 చొప్పున నీళ్ళు పోసుకోవాలండి. ఇక్కడ నేను 3 గ్లాసులు పిండి వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఈ నీళ్ళలో ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, 1 స్పూను వాము, 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు సాల్ట్. ఈ సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి. తర్వాత చిటికెడు పసుపు, తర్వాత 1 స్పూను నెయ్యి, ఇవన్నీ వేసి ఇలా నీళ్ళని మరిగించుకోండి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత 1 గ్లాసు మైదా పిండి పోసుకోండి. 1 గ్లాస్ మైదా పిండికి మీరు 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలండి. సో నేను 1 గ్లాస్ మైదా పిండి వేసుకున్నాను, 1 గ్లాసు బియ్యం పిండి వేసుకున్నాను. వేసుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలండి. వేడి మీదనే ఫ్లేమ్ లోలో పెట్టేసి తిప్పాలి. సో ఇప్పుడు నేను 3 గ్లాసుల పిండి పోసేసుకున్నాను. సో ఇవి ఉండలు లేకుండా నీట్గా మనము కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి. సో ఇలా కలిపి వేడి ఆరే వరకు పక్కన ఉంచుకోండి. తర్వాత ఇలా మనము వేడి ఆరిపోయిన తర్వాత ఇలా పట్టుకొని చూస్తే చూడండి, మన చపాతీ ముద్దలాగా బాగా ముద్ద అవుతుంది, సాఫ్ట్గా ఉంది పిండి. ఇప్పుడు ఆ పిండిని మనము చపాతీ చేసే పీట ఉంటుంది కదా, ఆ పీటకి కొంచెము ఆయిల్ రాసి ఇలా రాసిన తర్వాత మనము ఈ పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా పాముకుంటూ మనము సన్నగా చేసుకోవాలండి. చూడండి నేను ఎలా పాముతున్నానో అలా పాముతూ ఉంటే మనకు సన్నగా అవుతుంది. ఆ తర్వాత ఇలా ఒక వేలికి చుట్టి 2 కలిపేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తా చూడండి ఎలా చుట్టుకుంటున్నానో నేను. వేలికి చుట్టి అలా కట్ చేసుకోవడమే. ఇలా మిగతా చకోడీలన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ చేసి పెట్టిన చకోడీలన్నీ అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనిచ్చాలి. తర్వాత ఇంకా నూనెలో నుంచి తీసి వేయడమే, అంతే అండి. వేడి చకోడీలు రెడీ అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా కాలాయో చకోడీలు. ఇలా నేను తుంపుతున్నాను కదా బిస్కెట్. సో ఇక్కడ నేను మా బాబు కోసము ఇలా బిస్కెట్స్ లాగా కూడా వేసుకున్నానండి. మీరు కూడా పిల్లల కోసం డిఫరెంట్ షేప్స్ కావాలి అంటే చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా కూడా తింటారు వాళ్ళు. సో అంతే అండి. థ్యాంక్ యూ.